మీరు నా వీడియోస్ చూడాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలనుకుంటే శ్రావణి లైఫ్ డైరీ అని ఉంటుంది, సో ఫాలో అయిపోండి. Hello everyone, namaste, welcome back to my channel. Shravani here, and coming to today's video about the yummy and delicious almond mug cake, and chala baaguntundi, trust me guys. And without any delay, let's get started. సో దానికోసం నేనైతే డార్క్ చాక్లెట్ యూస్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు డార్క్ చాక్లెట్ లేకపోయినా పర్లేదు, సో కోకో పౌడర్ యూస్ చేయొచ్చు. సో దానికోసము నేను మెల్ట్ చేయడానికి నేను ఇప్పుడు డార్క్ చాక్లెట్ అంతా పీసెస్ చేస్తున్నాను. సో మీరు కోకో పౌడర్ అయితే మాత్రము 2 to 3 స్పూన్స్ యూస్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మెల్ట్ చేయడం కోసము 3 to 4 స్పూన్స్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. అండ్ మిల్క్ మాత్రమే యాడ్ చేయాలి, అండ్ వాటర్ అస్సలు యాడ్ చేయకండి. వాటర్ యాడ్ చేస్తే మనకు మెల్ట్ అయిన తర్వాత వాటరీగా ఉంటుందన్నమాట. సో మిల్క్ యాడ్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, మనకు చాక్లెట్ క్రీమీగా అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ 30 సెకండ్స్ మాత్రమే పెట్టాలి. సో బాగుంటుంది కదా అని చెప్పేసి ఒకటేసారి 2 minutes అలా పెట్టేయకండి, 30 సెకండ్ మాత్రమే పెట్టాలి. అంటే మీకు కొద్దిగా థిక్గా అనిపించింది అనుకోండి చాక్లెట్ ఇదంతా కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మిల్క్ యాడ్ చేసి మీరు జస్ట్ అలా స్ట్రిట్ చేసుకుంటే క్రీమీగా ఉంటుందన్నమాట. వాటర్ అస్సలు యాడ్ చేయకండి, మిల్క్ మాత్రమే యాడ్ చేయండి. చూసారా, ఇలా క్రీమీగా ఉంటుందన్నమాట మనకు. నౌ టేక్ 1 tablespoon. ఇది ఏ మెజర్మెంట్ అయినా సరే మీరు కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోండి. దాంట్లో మనము 3 tablespoon ఆఫ్ ఆల్ పర్పస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాము. అండ్ 2 స్పూన్స్ ఆఫ్ షుగర్. నేనైతే బ్రౌన్ షుగర్ యాడ్ చేస్తున్నాను, మీకు ఏ షుగర్ అయినా సరే సో 2 స్పూన్స్ యాడ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1/2 స్పూన్ కన్నా చాలా కొద్దిగా బేకింగ్ సోడా and a pinch of salt. అండ్ 1 స్పూన్ ఆఫ్ ఆల్మండ్ ఫ్లేక్స్. మీకు ఒకవేళ ఫ్లేవర్ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం, క్రంచీగా ఎక్కువ ఉండాలనుకుంటే మాత్రం 2 స్పూన్స్ యాడ్ చేయండి. బట్ 3 to 4 స్పూన్స్ అసలు యాడ్ చేయకండి. మనం కేక్ కుక్ అయ్యేటప్పుడు ఎక్కువ క్రంచీగా ఉంటుంది అనమాట. అండ్ ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా కంప్లీట్గా మిక్స్ అయిన తర్వాతనే ఇప్పుడు మనము మెల్టెడ్ డార్క్ చాక్లెట్ యూస్ చేస్తున్నాము. సో దానికోసం 2 స్పూన్స్ ఆఫ్ డార్క్ చాక్లెట్ యూస్ చేయాలి. అదే కోకో పౌడర్ అయినా సరే 3 స్పూన్స్ యాడ్ చేయండి, మీ ఫ్లేవర్ బట్టి అనమాట. మీ ఫ్లేవర్ ఎక్కువ డార్క్ చాక్లెట్ ఎక్కువ ఫ్లేవర్ ఉండాలనుకుంటే 1 స్పూన్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందాక ఆల్ పర్పస్ ఫ్లోర్ ఏదైతే యూస్ చేసామో అదే టేబుల్ స్పూన్తోని 2 స్పూన్స్ ఆఫ్ రా మిల్క్. మీకు ఒకవేళ ఆల్మండ్ మిల్క్ అయినా పర్లేదు, సో ఏ మిల్క్ అయినా తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదే స్పూన్తోని ఆయిల్ యూస్ చేస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. మీకు ఆలివ్ ఆయిల్ అయినా పర్లేదు, ఈ సన్ఫ్లవర్ ఆయిల్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు. బట్ పీనట్ ఆయిల్ మాత్రం అసలు యూజ్ చేయకండి. పీనట్ ఆయిల్ యూజ్ చేస్తే మనకు ఆ స్మెల్ అనేది ఎక్కువ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో అందుకని ఏ ఆయిల్ అయినా యూజ్ చేయండి. ఇదంతా కంప్లీట్గా మిక్స్ అయిపోవాలన్నమాట. సో దానికి బెస్ట్ టిప్ ఏంటంటే మీరు ఫోక్తో యూజ్ చేయండి, సో దట్ వీ కెన్ బీట్ వితౌట్ ఎనీ లంప్స్. అండ్ దీని మీద మనం ఆల్మండ్ కేక్ కాబట్టి మనం ఆల్మండ్స్ స్ప్రింకిల్ చేస్తున్నాము. అండ్ ఇదంతా కంప్లీట్గా అయ్యాక, కేక్ అంతా కంప్లీట్ అయ్యాక తినేటప్పుడు చాలా యమ్మీగా క్రంచీగా ఉంటుందన్నమాట. సో బిఫోర్ మనం ఓవెన్లో పెట్టే ముందు మనం జస్ట్ అలా బీటప్ చేసుకుంటే బేస్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఓవెన్లో వచ్చేసి మనం ఓన్లీ 2 minutes పెడుతున్నాము. సో 2 minutes కంప్లీట్గా 2 minutes అయిపోయాకనే ఓపెన్ చేయండి. మిడిల్ అస్సలు ఓపెన్ చేయకండి, మిడిల్ ఓపెన్ చేస్తే మనకు ఆఫ్ కుక్ అవుతుంది అనమాట. సో అందుకే కంప్లీట్గా 2 minutes తర్వాతనే ఓపెన్ చేయండి. అండ్ చూసారా, చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ దీని మీద మీరు జస్ట్ ఇందాక ఏదైతే మెల్టెడ్ చాక్లెట్ ఉంటుందో అది జస్ట్ ఒక 2 స్పూన్స్ అలా వేసుకొని గార్నిషింగ్ వేసుకున్న చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఇమీడియట్ స్వీట్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళకు ఇది చాలా పర్ఫెక్ట్గా కేక్ అనమాట. అండ్ చాలా యమ్మీ అండ్ డెలిషియస్గా కూడా ఉంటుంది. సో దిస్ ఈస్ వాట్ టుడేస్ వీడియో అబౌట్ ఆల్మండ్ మగ్ కేక్. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ హిట్ ఆన్ లైక్ బటన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Until then, bye bye and take care.